హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏటీఎం మేనేజ్మెంట్ సిస్టమ్. ఏటీఎం మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఈరోజు ఏం చేస్తామంటే టోటల్గా డిపాజిట్ ఎట్లా చేస్తాం, విత్డ్రా ఎట్లా చేస్తాం, అట్లా మినీ స్టేట్మెంట్ ఎట్లా ప్రింట్ చేయాలో ఈరోజు పైథాన్ కోడ్లో మనం ఈరోజు ప్రాజెక్ట్ చూద్దాం. సో ప్రాజెక్ట్ పోయే ముందుకు మెయిన్ ప్రాజెక్ట్ ఏమేంటంటే దిస్ ప్రాజెక్ట్ ఈస్ మెయిన్లీ ఫర్ బిగినర్స్. ఓకే, బిగినర్స్ కోసమే ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఏ టాపిక్స్ కవర్ చేసినామంటే దీనిలో కండిషనల్ స్టేట్మెంట్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ఆపరేటర్స్, ఈ త్రీ టాపిక్ అంటే ఈ త్రీ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే టాపిక్స్ యూజ్ చేసుకొని మనమైతే ఈ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం కోడింగ్కి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ కోడ్ రాసుకుంటూ ప్రాజెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వెళ్ళినట్లయితే మనం ఏమి ఇంపోర్ట్ చేసుకున్న అవసరం లేదు, ఎందుకంటే మనకి ఏ మాడ్యూల్ ఇక్కడ అవసరం లేదు. మనము బిగినర్స్ సంబంధించింది కాబట్టి ఓన్లీ బేసిక్స్తో చెప్తాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ ఏటీఎంకి వెళ్తే మనకు కావాల్సింది ఏంటంటే ఒక యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి కదా. సో మనం ఫస్ట్ అయితే ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే తీసుకుందాం. ఇది యూజర్ నేము, నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే పాస్వర్డ్. ఈ యూజర్ నేమ్ ఏం తీసుకుంటానంటే ఇక్కడ కిరణ్ అని తీసుకుంటాను, స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే పాస్వర్డ్ తీసుకుంటాను, ఓకే. పాస్వర్డ్ ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే సపోజ్ ఇది కూడా స్ట్రింగ్ ఫార్మాట్లోనే తీసుకున్న తర్వాత పైథాన్ 123 అని తీసుకుంటాను. ఓకే, పైథాన్ 123. సో ఇప్పుడు ఇక్కడైతే మనం ఏం తీసుకున్నామంటే ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ అయితే తీసుకున్నాము. దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏటీఎంకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైనా నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది కదా, అట్లా అడిగేటట్లు మనం ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ తీసుకోవడానికి సపోజ్ ఏం చేస్తానంటే కస్టమర్ అనుకోండి, కస్టమర్ నేము, దాని తర్వాత ఇది ఎట్లా తీసుకుంటానంటే ఇన్పుట్ తీసుకుంటాను. ఇన్పుట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని చెప్తే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని ఇస్తాను. ఓకే, ఎంటర్ యువర్ యూజర్ నేమ్ లేకపోతే ఎంటర్ యువర్ నేమ్ ఏదైనా సరే. సో ఇక్కడైతే నేమ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా అడగాలి కదా, సో పాస్వర్డ్ కూడా తీసుకుంటాను. ఇక్కడ పాస్వర్డ్ ఎట్లా తీసుకుంటానంటే ఇది కూడా మన స్ట్రింగ్లో ఇచ్చాం కాబట్టి మనం ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుందాం. str ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్లో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఇస్తాను. ఓకే, ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఇంతవరకు అయితే పాస్వర్డ్ తీసుకున్నాను. మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇవి మన యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ఒకవేళ ఇప్పుడు మన కోడ్ ఏంటంటే ఒకవేళ ఇవి మనము యూజర్ అనేవాడు ఇవి ఇస్తే మాత్రమే మనం అక్కడ డేటా అనేది యాక్సెస్ చేయడానికి మనం ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకుంటా. ఇఫ్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సి నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అయితే అండ్ కూడా తీసుకుంటాను ఇక్కడ లాజికల్ది. ఓకే, తీసుకొని అలాగే సి పాస్ ఈక్వల్ టు పాస్వర్డ్ అయితే నేను యూజర్ అనే వాడికి క్రెడెన్షియల్స్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు అకౌంట్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవడానికి అతనికి ఇప్పుడు అతనికి పర్మిషన్స్ ఇస్తున్నట్లు ఇఫ్ కండిషన్ రాసిన. ఇఫ్ కండిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటా. ఒకవేళ యూజర్ కరెక్ట్ ఇస్తే మాత్రమే ఇది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటే సక్సెస్ఫుల్లీ లాగిన్. ఓకే, సక్సెస్ అని రాసుకుందాము. ఓకే, సపోజ్ సక్సెస్ అని తీసుకొని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేమ్ అనేది ఏమి ఇస్తానంటే కిరణ్ అని ఇస్తాను. కిరణ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఏం చేస్తుంటే పైథాన్ 123 కదా, పైథాన్ 123. సో సక్సెస్. ఓకే, సో ఇంతవరకు అయితే రన్ అయింది కదా. సో ఇప్పుడు నేను దీనిలో త్రిబుల్ కొటేషన్స్ తీసుకొని నేను ఒక మెనూ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. అంటే మెనూ అంటే డిపాజిట్కి, దాని తర్వాత మనకి విత్డ్రాక్ ఉంటుంది కదా, దానికోసమే. ఓకే, 1 అంటే ఏంటి, నేను ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఫస్ట్ డిపాజిట్ తీసుకుంటా. డిపాజిట్ తీసుకొని ఇది డిపాజిట్. దాని తర్వాత ఇక్కడ సెకండ్ ఏం చేస్తానంటే విత్డ్రా. దాని తర్వాత లాస్ట్కి ఏంటంటే ఒకవేళ మినీ స్టేట్మెంట్ అనుకుందాం. ప్రస్తుతానికైతే ఈ 3 తీసుకుందాం. అట్లాగే మనం 4th ఏంటంటే ఎగ్జిట్ పెట్టేద్దాం.
ఎగ్జిట్ పెట్టేస్తే అయిపోతుంది. సో మనమైతే ఈ ప్రాజెక్ట్ అనేది ఈ 4 ఫీచర్స్ని మనం ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అమౌంట్ అయితే పెట్టుకుందాం. మన దగ్గర ఒక అమౌంట్ ఉంటుంది కదా, ప్రస్తుతానికైతే మన అమౌంట్ ఎంత పెడతామంటే అమౌంట్ ఈక్వల్ టు 50,000 పెట్టుకుందాం మన అకౌంట్లో. ఫస్ట్ డిఫాల్ట్గా 50,000 పెట్టుకుందాం. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా 4. సో ఆప్షన్స్ అనేవి వాడు సెలెక్ట్ చేసుకోవాలి కదా. సెలెక్షన్ కోసం నేను ఆప్షన్ కోసం తీసుకుంటాను. నేను ఇప్పుడు ఆప్షన్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఇంట్ కదా ఆప్షన్స్. ఓకే, ఇన్పుట్ లోపల నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని అంటాను. ఓకే, సెలెక్ట్ యువర్ ఆప్షన్ ఓకే, సో సెలెక్ట్ యువర్ ఆప్షన్ అనేది తీసుకున్న తర్వాత ఇంతకుముందు కూడా ఇక్కడ కోలన్ రాలేదు. ఓకే, ఇక్కడ కోలన్ పెడదాం. ఆప్షన్ అయితే ఒకవేళ యూజర్ అయిన వాడు 1 క్లిక్ చేస్తే మనకి డిపాజిట్ రావాలి, 2 క్లిక్ చేస్తే విత్డ్రా కావాలి, 3 క్లిక్ చేస్తే మినీ స్టేట్మెంట్ కావాలి, 4 క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఎగ్జిట్ అయిపోవాలి కదా. సో దానికోసమే నెక్స్ట్ ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాస్తా. ఒకవేళ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 1 అయితే నేనేం చేయమంటున్నానంటే అమౌంట్ అనేవాడు డిపాజిట్ చేయాలి కదా. సో ఆప్షన్ ఈక్వల్ టు 1 అయితే డిపాజిట్ చేయాలంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి, ఉన్న అమౌంట్ కన్నా యాడ్ చేయాలి కదా. సో ఫస్ట్ నేను డిపాజిట్ చేయడానికి డిప్ అని తీసుకుంటాను. డిప్ అని తీసుకొని అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి ఫస్ట్ అమౌంట్ అయితే తీసుకుంటాను. సో ఇన్పుట్ ఎంటర్ ది అమౌంట్. ఓకే, ఎంటర్ ది అమౌంట్ ఎంత తీసుకోవాలో ఎంత వేయాలో అంత తీసుకుంటున్నాను. డిపాజిట్ చేసింది నాకు ఎట్లా కావాలంటే డిపాజిట్ ప్లస్ ఉన్న అమౌంట్ 2 ప్లస్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటాను. చూడండి, అమౌంట్ ప్లస్ ఈక్వల్ టు ఏం చేస్తానంటే డిప్ అని తీసుకుంటాను. సో ఇప్పుడు తీసుకున్నప్పుడు నాకు ఏమైందంటే యాడ్ అయిపోతుంది. ఓకే, ఉన్న అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత సో ఇట్లా కాదు డిప్, సో ఇది సో ఉన్నదానికి యాడ్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ చేసుకుంటా. సో ఎట్లా ప్రింట్ చేసుకుంటా అంటే టోటల్ అమౌంట్ ఎంతనో ప్రింట్ చేసుకుంటా. ప్రింట్ టోటల్ అమౌంట్ అనుకుందాం. ఓకే, టోటల్ ప్రస్తుతానికి డిపాజిట్ చేసినాక ఎంత అమౌంట్ వస్తుందో అది తీసుకుందాం ఇక్కడ. ఓకే, టోటల్ అమౌంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే సపోజ్ ఇక్కడ ఏం చేయాలంటే మనము డిపాజిట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇక్కడ అమౌంట్ ప్రింట్ చేసుకుంటాం. ఎంత అమౌంట్ ఉందో అంతే. ఓకే, అమౌంట్ సో ఇంతవరకు అయితే అయిపోయింది. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాము. ఓకే, నేమ్ అనేది కిరణ్ ఇచ్చేసిన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైథాన్ 1 2 3 పాస్వర్డ్ కూడా కరెక్ట్ అయింది. సెలెక్ట్ డిపాజిట్ కాబట్టి 1 క్లిక్ చేస్తే అమౌంట్ నేను ఏం చేశానంటే ఒక 1000 రూపీస్ డిపాజిట్ చేయాలనుకుంటున్నా. ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఏమైందంటే 5100 అయిపోయింది, అంటే 51,000 అయిపోయింది. ఓకే, 51,000 అయిపోయింది. ఇప్పుడు ఇదైతే ఎగ్జిట్ అయిపోయింది. సో ఒకటి డిపాజిట్ అయితే అయిపోయింది నాకు. నెక్స్ట్ నేను ఇప్పుడు విత్డ్రా చేయాలంటే సేమ్ యాసిడ్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఎలిఫ్ కండిషన్ రాసుకుంటా. కండిషన్ ఏం రాసుకుంటా అంటే ఆప్షన్ ఈక్వల్ టు అయితే ఆప్షన్ ఈక్వల్ టు 2 అయితే నేను విత్డ్రా చేయాలి. విత్డ్రా కోసం కూడా అమౌంట్ తీసుకోవాలి కదా. విత్ ఈక్వల్ టు ఇంటూ ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటా అంటే ఎంటర్ ద అమౌంట్. ఇది కూడా ఎంటర్ ద అమౌంట్ అంటాను. ఎంటర్ ద అమౌంట్ అన్న తర్వాత సో ఇది ఇప్పుడు నేను ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ చేస్తే ఏమవుతుందంటే నాకు బ్యాలెన్స్ అనేది మైనస్ అవుతుంది కదా. సో మైనస్ చేయడం కోసం నేను ఇప్పుడు ఇక్కడ విత్డ్రా కదా మెయిన్, అంటే ఉన్న బ్యాలెన్స్లోకి మనకు అమౌంట్ అనేది బ్యాలెన్స్ అనేది మనకి మైనస్ కావాలి. సో మైనస్ చేయడం కోసము ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఉన్న అమౌంట్ ఎంత అమౌంట్ మైనస్ ఈక్వల్ టు ఏం చేస్తున్నానంటే మనకి విత్ అనేది కీవర్డ్ లాగా ఉంది కాబట్టి రావట్లేదు కాబట్టి విత్ డి అని పెడదాం. ఇక్కడ డి అని పెడితే సరిపోతుంది. ఓకే, సో విత్ డి, ఇక్కడ కూడా విత్ డి అని తీసుకుంటాం. సో విత్ డి ఇప్పుడు మరొకసారి ప్రింట్ చేసుకుందాం. సేమ్ యాస్టేజ్గా ప్రింట్
టోటల్ అమౌంట్ ఎంత, ఇక్కడ అమౌంట్ అని ఇస్తాం. ఓకే, అమౌంట్ అని ఇస్తా. ఇప్పుడు ఇది మనం రన్ చేద్దాము. రన్ చేసి మన క్రెడెన్షియల్స్ ఏమి ఇవ్వాలి ఇక్కడ, కిరణ్, ఓకే, పైథాన్ 1 2 3 స్టేట్మెంట్ ఇప్పుడు 2 కదా, 2 ఇస్తే విత్డ్రా ఎంత చేయాలనుకుంటున్నాను, నేను ఒక 1000 విత్డ్రా చేయాలనుకుంటున్నాను. ఎంట్రీ గీస్తే నాకు ఏమైంది, ఇక్కడ 49,000 అనేది వచ్చింది. 1000 అనేది మనకి విత్డ్రా అయిపోయింది. ఓకే, సో ఇట్లా ఇంతవరకు అయితే కోడ్ ఇది రాసినాము. దాని తర్వాత మనకి ఇంకోటి ఏముంది, మినీ స్టేట్మెంట్ ఉంది. మినీ స్టేట్మెంట్ ఏంటంటే అమౌంట్ ఎంత ఉందో ఓన్లీ డిస్ప్లే చేసుకోవడమే కదా. సో అమౌంట్ ఎంత ఉందో డిస్ప్లే చేసుకోవాలి మినీ స్టేట్ అంటే. ఇప్పుడు ఎల్ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 3 అయితే నాకు మినీ స్టేట్మెంట్ కావాలి. మినీ స్టేట్మెంట్ కావాలంటే ప్రింట్ ఇక్కడ సపోజ్ సో ఏటీఎం అనుకుంటే మినీ స్టేట్మెంట్కి ఏటీఎం. సో ఓకే, ఇట్లా తీసుకుంటాం. ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ప్రింట్ నేమ్ అంటే ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ యూజర్ నేమ్ ఏది ఉందో అది తీసుకుంటే సరిపోతుంది. ఓకే, యూజర్ నేమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కామా తీసుకొని ఇక్కడ పైన నేమ్ తీసుకున్నాం కదా మనం, ఆ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, సో యూజర్ నేమ్ అనేది ఇక్కడ తీసుకుందాం. యూజర్ నేమ్ ఇక్కడ యూజర్ నేమ్ తీసుకున్నాము. అట్లాగే మనకి మినీ స్టేట్మెంట్ కాబట్టి యూజర్ నేమ్, ఒకవేళ మనకు కావాల్సితే డేట్ అండ్ టైం మోడల్ తీసుకొని డేట్ అండ్ టైం కూడా తీసుకోవచ్చు, టైం డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ టోటల్ అమౌంట్ ఆర్ ఫైనల్ అమౌంట్ ఇక్కడ తీసుకొని అమౌంట్లో మనం ఎంత ఉంటుందో అంత అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అమౌంట్ ఇక్కడ అమౌంట్. ఓకే, ఇట్లా తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇది కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేసేసి సో ఇట్లా తీసుకుందాం. ఇట్లా తీసుకున్న తర్వాత లాస్ట్కు ఇక్కడ ఇంకోటి పేస్ట్ చేసేసుకొని థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని రాసుకుందాం. ఓకే, థ్యాంక్ ఫర్ విజిటింగ్ అయిపోయింది. సో ఇదైతే మనైతే ఇప్పుడు బిల్డ్ చేసినాం దీనికి. సో ఇదంతా అయిపోయింది. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఒకవేళ క్రెడిషన్స్ తప్పు అయితే ఎల్స్ రాయాలి కదా, ఇఫ్కి ఎల్స్ రాదా, ఎల్స్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే, క్రెడిషన్స్ తప్పిస్తే ఏం చెప్పాలి నాకంటే ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ అంటే ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ లాగిన్స్ అని ఇద్దాం. కరెక్ట్ లాగిన్స్. సరే, ఓకే, కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి రన్ చేద్దాము. ఇప్పుడు రన్ చేసినట్లయితే మనకేమొచ్చింది, ఇంటర్వ్యూవర్ నేమ్ ఉన్నది. ఒకవేళ నేను మిస్టేక్ ఇచ్చాను అనుకోండి, కిరణ్ అని ఇచ్చి ఏదైనా తప్పు మిస్టేక్ ఇచ్చేస్తే నాకు ఏం రావాలంటే మనకి చూడండి ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ లాగిన్స్ అని వచ్చింది. సో ఇది అయితే ఎల్స్ కండిషన్ రావడానికి తెలిసి రాసుకున్నాము. ఇప్పుడు మనం ఒకసారి కరెక్ట్ ఇచ్చి ఒకసారి మినీ స్టేట్మెంట్ ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. కిరణ్ తర్వాత పాస్వర్డ్ ఎంత, పైథాన్ 1 2 3. ఓకే, తర్వాత ఇంకోటి ఏముంది మనకి 3 కదా, 3 క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే 50,000 ఉంది కాబట్టి 50,000 అనేది మనకి ఇక్కడ మినీ స్టేట్మెంట్ అయితే ప్రింట్ అయింది. ఇంకోటి మనకి ఎగ్జిట్ అనేది ఉంది, ఎగ్జిట్ కూడా ఉంది కదా. సో ఎగ్జిట్ కూడా రాద్దాం కోడ్. ఎగ్జిట్కి ఏముంటుందంటే డైరెక్ట్ ఎగ్జిట్ కీవర్డ్ రాస్తే సరిపోతుంది, ఏం కాదానికి రాస్తాను ఇప్పుడు చూడండి ఇట్లా. సో ఎలిఫ్లో ఆప్షన్ ఈక్వల్ టు 4 అయితే అది ఎగ్జిట్. సో ఎగ్జిట్ అనేది నేను తీసుకుంటా సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఇది ఓన్లీ బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది అంటే ఎట్లా తీసుకుంటున్నాం, ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ పైథాన్ పర్ఫెక్ట్గా వచ్చి అంత తెలిసిన వాళ్ళైతే ఇది వాళ్ళకి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కోడ్ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి నేను ఇది రికమెండ్ చేస్తాను. ఓకే, ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే,
ఇట్లాంటి ప్రాజెక్టులు ఇంకా కావాలంటే మీరు ఏం చేయాలంటే వీడియోని లైక్ చేయండి, తెలుగు యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. ఓకే, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే.